ఆదిలాబాద్ మెగా కాలేజ్ పక్కకు మా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించినాము. సంపూర్ణంగా మొత్తము రాతితోటి నిర్మించినాము. లోకల్గా ఇక్కడ ఉన్న స్వాములకు, ఇక్కడ పక్క ఉన్న గ్రామంలో మాల వేసుకున్న స్వాములకు అందరికీ కన్వీనియంట్ ఉండాలని వాళ్ళ ఎప్పుడుకి ఇక్కడ పడి పూజలకు కానీ, చిన్న కార్యక్రమాలకు కానీ, ఉపనయనాలకు కానీ అన్నిటికీ అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఆలయము అందరికీ సమానంగా ఉంటుంది. ఇక్కడ అందరూ దీన్ని సర్వీసెస్ తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో హైదరాబాద్ డివిజన్ సంబంధించి హైదరాబాద్ గ్రామం అంటేనే హిందూ దేవాలయాలకు పుట్టినీళ్ళుగా హైదరాబాద్కి వచ్చి దాదాపుగా 40 దేవాలయాలు, 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాలు భారతదేశంలో ఎక్కడ ఉండవు. అది ఓన్లీ మన హైదరాబాద్ డివిజన్లో హైదరాబాద్ గ్రామంలో ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం అయ్యప్ప దేవాలయం నిర్మించుకున్నాం. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న గుడిగా ఉండే దాన్ని 3-4 సంవత్సరాల క్రితం మళ్ళా పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకున్న అంటే సురేందర్ వాళ్ళ దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. అయ్యప్ప దేవాలయం చూస్తుంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం, మా డివిజన్లో గొప్ప ఆలయ నిర్మాణం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా డివిజన్ తరఫున, మా ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా హైదరాబాద్ గ్రామం అంటేనే ఈరోజు గుడిలకు పుట్టినది కాబట్టి ఇలాంటి గుడి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించినందుకు, గుడి దర్శనం కోసం వేలాది మంది మా నాయకులు కానీ, ప్రజలు కానీ ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్న వారికి కూడా అయ్యప్ప ఆశీస్సులతో అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈరోజు అవకాశం కల్పించిన సురేందర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.